నమస్తే. తెలుగులో ఇది నా 5వ వీడియో. అంశం వచ్చి ధూమపానం. ఈ ధూమపానం అనే మాట ఇది మనం తరచుగా ప్రతినిత్యం వింటున్న చూస్తున్న మాట. ప్రతినిత్యం టీవీలో, సినిమాలో, వార్తాపత్రికలలో ఈ మాట తప్పక కనబడుతుంది, మరి వింటూ ఉంటాము. టీవీ సన్నివేశంలో ధూమపానం కనిపిస్తుంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని కింద అక్షరాలలో కనిపిస్తుంది. సినిమా హాలులో మొదటగా ధూమపానం చేస్తే నష్టాలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. వార్తాపత్రికలలో ధూమపానం మాటలు వ్రాస్తూ ఉంటారు. సినిమాలలో ధూమపానం ఆరోగ్యానికి హానికరమని చూపిస్తూ నటులు ధూమపానం చేసే దృశ్యాలు చూపిస్తున్నారు. సినిమాలలో ధూమపానం చేస్తూ మిగతా నటీనటుల మీద పొగ వదులుతారు. ఇలా చేయమని సినిమా డైరెక్టర్ సూచిస్తాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. నటులు ధూమపానం చేస్తున్న దృశ్యాలు చూసి సినిమా చూసిన యువకులు, పిల్లలు అదేవిధంగా ధూమపానం చేస్తున్నారు కూడా. ఇది సమాజంలోని యువకుల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. వారి ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపించి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. నటులు ధూమపానం చేసినట్లు యువకులు ధూమపానం చేస్తూ ఇతరుల మీద పొగను వదులుతున్నారు. యువకుల ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ విషయం నటులకు తెలుసు, సినిమా నిర్మించే వారికి తెలుసు. దీని దుష్ప్రభావం యువకుల మీద పడి వారి విలువైన ఆరోగ్యం చెడగొడుతున్నారు. ఈ విషయం సినిమా నటులు, సినిమా నిర్మించే వారికి తెలుసు. తెలిసి ఇలా చేస్తున్నారు అంటే యువకుల అనారోగ్యం పాలు కావడానికి కారకులవుతున్నారు. ప్రభుత్వం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చూపిస్తుంది. ధూమపానం చేస్తే కలిగే దుష్ప్రభావాలు సినిమా ప్రారంభానికి ముందు చూపిస్తారు. ఇలా చూపించమని ప్రభుత్వం శాసిస్తుంది. దీని తర్వాత ప్రభుత్వం పట్టించుకోవాలి. ధూమపానం ప్రభావం అందరికీ తెలిసినదే. దాని దుష్ప్రభావాలు తెలుసు. తదుపరి సినిమాలో చూపిస్తున్న ధూమపానం దృశ్యాలు యువత, పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది. అటువంటి దృశ్యాలు సినిమాలో చూపకూడదు. ఇటువంటి దృశ్యాలు సినిమాలో చూస్తే సినిమా నిర్మాతలు మరియు ఈ దృశ్యాలలో పాల్గొన్న నటీనటుల మీద తగిన చర్యలు తీసుకోవాలి. హానికరమని చూపిస్తూ ధూమపానం దృశ్యాలు మితిమీరి చూపిస్తున్నారు. దీని ప్రభావం సమాజం మీద పడతా ఉంది. సమాజంలోని వారు ఆరోగ్యం దెబ్బతింటుంది. అనారోగ్యం తగ్గడానికి వైద్యాలయాల చుట్టూ తిరుగుతారు. ఆరోగ్యం కోసం డబ్బులు పాడు చేసుకుంటున్నారు. దీనిని నివారించి ప్రజల ఆరోగ్యం కాపాడటానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దృశ్యాలు గల సినిమాలు, ప్రకటనలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలి. అంతేకాని ధూమపానం ఆరోగ్యానికి హానికరమని చూపించి ప్రజల అనారోగ్యానికి కారణం కాకూడదు. ధూమపానం సమయంలో ఈ ధూమపానం విషయంలో తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర పోషించాలి. ఇంట్లో కానీ బయట కానీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ధూమపానం చేయకుండా మరియు దాని ఫలితాలు వివరించి తెలిపి ధూమపానం చేయకుండా వారిని సన్మార్గంలో పెట్టాలి. ధూమపానం విషయంలో స్నేహితులు కూడా ముఖ్య పాత్ర పోషించాలి. ఎవరూ కూడా ధూమపానం చేయకుండా చూడాలి. పనిచేసే కార్యాలయాలలో, సార్వజనిక ప్రదేశాలలో, ప్రయాణించే వాహనాలలో కూడా ఎవరు ధూమపానం చేయరాదని తగు సూచనలు, నోటీసులు అంటించాలి. ఇటువంటి ప్రదేశాలలో ఎవరైనా ధూమపానం చేస్తే మిగతా వారు ధూమపానం చేసేవారిని వారించాలి. ధూమపానం విషయంలో నటులు ప్రముఖ పాత్ర పోషించాలి.
వారు ధూమపానం చేసే దృశ్యాలు చేయకుండా ఉండాలి. దీనికి వారు నిర్మాతలు, సినిమా పరిశ్రమలోని అందరూ సమిష్టిగా ఉండి ధూమపానం ఈ దృశ్యాలు లేని సినిమాలు చేయాలి. ముఖ్యంగా నటుల పాత్ర ప్రముఖమైనది. ఎందుకంటే నటుల అభిమానులు మరియు వారి కుటుంబాల ఆరోగ్యం నటుల మీద ఉంది. ధూమపాన దృశ్యాలు నటించి వారి యొక్క అనారోగ్యానికి కారణం కాకూడదు. అలాగే నిర్మాతలు కూడా ధూమపాన దృశ్యాలు లేని సినిమాలు నిర్మించాలి. ఇలా ప్రతి ఒక్కరూ స్వతహాగా మరియు సమిష్టిగా ధూమపానాన్ని వ్యతిరేకించి నిషేధించాలి. ఇలా ప్రజల ఆరోగ్యం కాపాడాలి, సమాజ ఆరోగ్యం కాపాడాలి. ప్రజల ఆరోగ్యం బాగుంటే సమాజ ఆరోగ్యం బాగుంటుంది. సమాజ ఆరోగ్యం బాగుపడిందంటే దేశం యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ప్రజల ఆరోగ్యం బాగుంటే సమాజ ఆరోగ్యం బాగుంటుంది. సమాజ ఆరోగ్యం బాగుంటే దేశ ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యమైన దేశం ముందుకు సాగి అభివృద్ధి చెందిన దేశంగా మన దేశాన్ని మనం నిర్మిద్దాం. నమస్తే.